రోజు పాదయాత్ర ఉయ్యూరు నుంచి ప్రారంభమైంది. ఈస్టర్ సందర్భంగా బెనెట్ మెమోరియల్ చర్చిలో షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంటాళాలో రచ్చబండ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రాజన్న రాజ్యం వచ్చే వరకు ఓపిక పట్టాలని చెప్పారు. పామరు బహిరంగ సభకు జనం పోటెత్తారు. పామరులో ప్రసంగిస్తూ కరెంటు బిల్లులు ఫుల్ అన్నారు షర్మిల. కరెంటు కోతలు ఇలా ఉంటే రాష్ట్రం పారిశ్రామిక రంగంలో ఎలా అభివృద్ది చెందుతుందని ప్రశ్నించారు షర్మిల. ప్రజల రక్తం పిండైనా ప్రభుత్వం తన ఖజానా నింపుకోవాలని చూస్తుందని అన్నారు. మహానేత వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఇల్లు కావాలంటే ఇల్లు, కార్డు కావాలంటే కార్డు, పింఛను కావాలంటే పింఛను వచ్చేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని కృష్ణా జిల్లా వాసులు అంటున్నారు. జిల్లా మంత్రి పార్థసారథి కదా మెనువులకి ఈ ధర ఇప్పిస్తాను 4,500 ఇప్పిస్తానన్నాడు. ఎక్కడండి ఇవాళ 4,000, 3,000, 3,200, 3,500కి ఈ మెనువులు అయిన గాడికి అమ్ముకోవాల్సి వచ్చిన దరిద్రం ఏర్పడుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారు ఉండగా మరి వర్షాలు కానివ్వండి, కరెంటు కానివ్వండి, మరి ఎరువుల రేటు కానివ్వండి, మరి లోన్స్ విషయంలో కానీ, మరి గృహాల విషయంలో కానివ్వండి, మరి ఆ రోజు గృహాలు అయితే మేము కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన తరఫున అడిగిన వాళ్ళకల్లా ఇల్లు కట్టించి పెట్టగలిగాం మేము. మరి ఈ రోజున నాయకులు రిసెప్షన్ పెట్టి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇవ్వడం, లేని వాళ్ళకి వదిలేయడం జరుగుతూ ఉంది. మరి ఎప్పుడు మళ్ళీ రాజశేఖర రెడ్డి కుటుంబం పరిపాలిస్తుంది అనే దానికోసం ఎదురు చూస్తున్నారు ప్రతి ప్రజలు కూడా. ఈ రోజు ప్రజల్లో గుండెలో స్పందిస్తుంది. ఎప్పుడు మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఎప్పుడు మన ఓటు రాజశేఖర రెడ్డి కుటుంబానికి వేద్దాం, మళ్ళీ జగనన్న ఇప్పుడు ముఖ్యమంత్రి చేద్దామనే ఆలోచనలో ప్రతి వాళ్ళు ఉంటారు. ఫీజు రియంబర్స్మెంట్ దగ్గర నుంచి నీళ్ల సమస్య వరకు మంటాడ ప్రజలు షర్మిలకు చెప్పుకున్నారు. పాదయాత్ర చేసుకుంటూ తమ గ్రామానికి వచ్చిన షర్మిలకు ఘనస్వాగతం పలికారు. మా అక్క వచ్చి అందరి కష్టాలేని అందరికి చేస్తారని అనిపించింది. అందరూ ఆమెని పోషించి ఆమెని శుభ్రంగా గెలవాలని కోరుకుంటున్నాం. ఆమె ఒక లోకులు మన ప్రజల కష్టాలు తెలుసుకుంటూ వస్తుంది. మనం కూడా కష్టసుఖాలు ఆమె మనం మళ్ళీ కష్టసుఖాలు పడింది కాబట్టి మన కష్టసుఖాలు తెలుసుకోవడానికి వచ్చింది. మనం కూడా ఆమెకి ఇచ్చేసి మనం ఇచ్చేయాలి. తనలాగా తను ఎన్ని కష్టాలు పడినా ఇప్పుడు తనతోటి ఉన్న ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అవన్నీ తెలుసుకుని సాల్వ్ చేయాలని వస్తుంది. మన కేసీపీ పరిస్థితి ఎట్లా ఉందంటే గవర్నమెంట్ ఇచ్చిన పర్చేస్ ట్యాక్స్ కూడా మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు ఎత్తేసేశారు. మేము గెలవగానే ఇక్కడ రైతు ప్రతినిధులను కూడా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి మేము వెళ్ళాం. 5-10 మంది కలిసి వెళ్ళాం. వెళ్తే ఏంటి నీ సమస్య, నీకేం కావాలి అని ఆయన చాలా దయానుభూతులతో మాట్లాడి మమ్మల్ని లోపలికి పిలిచి దగ్గర కూర్చోబెట్టుకుని నీకేం కావాలో చెప్పండి, రైతులు ఏం కావాలన్నా సరే మా ప్రాణాలను ఇస్తానని ఆ రోజు మాతో వాగ్దానం చేశారు. అదే టైంలో ఇమీడియట్ గా గీతారెడ్డి గారిని ఫోన్ చేసి వీళ్ళు చెరుకు సమస్య మీద వచ్చారు, పర్చేజ్ ట్యాక్స్ మీద వచ్చారు, వీళ్ళు సమస్య ఏదో నువ్వు ఇమీడియట్ గా చేసి నాకు ఇమీడియట్ గా ఫోన్ చేయమని చెప్పారు. గీతారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. గీతారెడ్డి గారి దగ్గరికి వెళ్ళేటప్పటికి రాజశేఖర్ గారు చేసిన ఫైల్ గీతారెడ్డి గారి దగ్గరికి వచ్చేసింది. గీతారెడ్డి గారు ఏమన్నారంటే ఇది ఫైనాన్స్ మ్యాటర్ బాబు, ఇది రోసీ గారిని కలుసుకుంటే గానీ మేము చేయలేము, ఎవరూ చేయలేమని ఆయన నిష్కర్షగా చెప్పారు. ఇమీడియట్ గా మాతో వచ్చిన నాయకుడు ఏం చెప్పారంటే రాజశేఖర రెడ్డి గారు ఫోన్ చేశారు. రాజశేఖర్ గారు సంబంధంగా ఉన్నారు. ఇమీడియట్ గా రోసీ గారు ఫోన్ చేసి నువ్వు ఏం అడ్డం పెట్టదు, ఇమీడియట్ గా పర్చేస్ ట్యాక్స్ ముందు కలిపేసి ఇచ్చేసేవాళ్ళం. అలాగే మేము రావడంతో మా ఫ్యాక్టరీకి పర్చేస్ ట్యాక్స్ రైతులకు కలిపి ఆర్డర్ వచ్చేసింది. ఇంత స్పీడ్ గా చేసింది రాజశేఖర రెడ్డి గారిని
అబద్ధం